లూదియా అనేటువంటి స్త్రీ ఉన్నప్పుడు భక్తి కలిగిన ఆమె ఉన్నది కాబట్టి ఆ భక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే కనుక దేవుడికి సన్నిధికి వచ్చి చక్కగా దేవుని యొక్క వాక్యం వింటున్నది. ఆమె వింటున్న సమయంలో అపోస్తలులు పౌలు బోధిస్తున్న సమయంలో వింటుంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కనుక ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడి యొక్క వాక్యం వినాలని ఆసక్తి కలిగిన వారు దేవుడి సందులో ఉంటే దేవుడే వారి హృదయాలు తెరుస్తాడు. లూదియా అనే స్త్రీ యొక్క హృదయాన్ని తెరుచుకున్నామని చూసినట్లయితే కనుక ఆమె హృదయాన్ని దేవుడే తెరిచినట్లుగా బైబిల్లో మరి మనం చూస్తూనే ఉన్నాం. హృదయం మూయబడిన ఐతుక్కువలి మనం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము పట్ల ఆసక్తి లేని వారిగా క్రైస్తవులు ఉండకూడదు. మూడో మాట చూసినట్లయితే కనుక ఐతుక్కుకి కల్వరి ప్రేమ యొక్క విలువ తెలియదు. అనగా యేసుక్రీస్తు సిలువలో ఎందుకు చనిపోయాడో ఆ యొక్క విలువ కూడా ఐతుక్కుకు తెలియదు. కాబట్టి రోమాపత్రికలో మనం చూసినట్లయితే కనుక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల